आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। अस्सलामुअलैकुम नाजरीन, मैं मोहम्मद अफजल सिटी इंडिया न्यूज़ में आपका इस्तकबाल करता हूं। आइए डालते हैं आज की इस अहम खबर पर एक नज़र। रेडियल रोड मंसूबे से मुतासरा किसानों में 16 करोड़ 22 लाख रुपए के मुआवजे के चेक तकसीम। परगी रुकन असम्बली डॉक्टर टी राम मोहन रेड्डी ने कहा कि रियासती हुकूमत तरक्याती मंसूबों के लिए ज़मीनें देने वाले किसानों के साथ हर मुमकिन ताउन कर रही है और उन्हें मार्केट वैल्यू के मुताबिक मुनसिफाना मुआवजे फराहम किया जा रहा है। परगी MLA कैंप ऑफिस में RDO विश्वनाथ के हमरा मुनक़िदा तकरीब में अल्लाहपुर, गोदूर और दोंगा एन के पल्ली के किसानों में रेडियल रोड मंसूबे के लिए हासिल की गई 66 एकड़ अराजी के एवज़ 16 करोड़ 22 लाख 78 हज़ार के मुआवजे के चेक्स तकसीम किए गए। रुकन असम्बली ने कहा कि वज़ीर आला रेवंत रेड्डी की क़यादत में परगी हल्के में रेडियल रोड, परगी विकाराबाद कौमी शाहरा, परगी शादनगर रोड, रीजनल रिंग रोड और दीगर तरक्याती मनसूबों पर तेज़ी से काम जारी है, जिनसे इलाके में नक़्ल हमल, ज़राअत, सनाअत और रोज़गार के मौक़े में इजाफ़ा होगा। उन्होंने यकीन दिलाया कि हुकूमत तरक्याती मनसूबों के साथ किसानों के हक़ूक़ और फलाह का भी मुकम्मल ख्याल रखेगी। इस मौके पर मुआवजा हासिल करने वाले किसानों ने रियासती हुकूमत का शुक्रिया अदा किया, जबकि तकरीब में सरकारी अफसरान, अवामी नुमाइंदे, किसान और बड़ी तादाद में अवाम शरीक थे। गौरव मुख्यमंत्री रेवंत रेड्डी गारू తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు బాసట కల్పించాలంటే తెలంగాణ రాష్ట్రం లోపల రోడ్ల యొక్క నెట్వర్క్ అభివృద్ధి చేస్తే తద్వారా పరిశ్రమలు మన ప్రాంతానికి వస్తే పెద్ద పెద్ద పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఆ పరిశ్రమల్లో నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో మన నియోజకవర్గంలో 400 kVA సబ్స్టేషన్, 220 kVA సబ్స్టేషన్, అదేవిధంగా 33/11 ఒక 18 సబ్స్టేషన్స్, ఇంకా తొందరలోనే 600 కంటే అబోవ్ కూడా ఒక సబ్స్టేషన్ దోమ మండలంలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు పరిశ్రమలు ఏర్పాటు చేసి తద్వారా మన నియోజకవర్గ అభివృద్ధి చేయడానికి ఒక వైపు నుంచి రహదారులు, ఒక సైడ్ నుంచి విద్యుత్ శక్తి, అదేవిధంగా మన ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టులు కూడా కట్టి మన కొందరుకు పరిగి లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు కట్టి మన వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పరిగి, వికారాబాద్, తాండూరుతో పాటు షాద్నగర్, చేవెళ్ల నియోజకవర్గాలకు 4,13,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వడానికి 500 కోట్ల రూపాయలతో భూసేకరణ ప్రారంభమైంది. ఈ విధంగా మన నియోజకవర్గం లోపల అభివృద్ధి గురించి గతంలో చరిత్రలో లేనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు జరుగుతున్నాయి. ఒక సైడ్ నుంచి రేడియల్ రోడ్ రాకంచర్ల నుంచి వస్తుంది, అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 4 లైన్ల రహదారి పనులు జరుగుతున్నాయి. మన్నెగూడ నుంచి ఇంకా మనము కొడంగల్ దాటి రావులపల్లి వరకు, కర్ణాటక బార్డర్ వరకు కూడా ఒక ఆల్రెడీ DPR శాంక్షన్ అయింది. ఆ వర్క్ కూడా తొందరలో స్టార్ట్ అవుతుంది. పరిగి నుంచి వికారాబాద్ 4 లైన్ల రోడ్డు, పరిగి నుంచి షాద్నగర్ 4 లైన్ల రోడ్డు, అదేవిధంగా మన లాల్పాడ్ నుంచి చిట్టంపల్లి వరకు కూడా డబల్ రోడ్, గడ్సింగాపూర్ నుంచి రంగారెడ్డిపల్లి వరకు కూడా డబల్ రోడ్. ఈ విధంగా ఎక్కడ చూసినా సరే నియోజకవర్గంలో మొన్ననే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రహదారులు, భవనాల శాఖ మంత్రి, అదేవిధంగా మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు సుమారు 500 కోట్ల రూపాయల శిలాఫలకం మన సుల్తాన్పూర్ గేట్ దగ్గరనే మన RNBకి సంబంధించినటువంటి రోడ్ల గురించి వేయడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు, ఒక 50,000 కోట్లకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మన పరిగి నియోజకవర్గంలో జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్న విషయాన్ని తెలియజేస్తూ, దీనికి మీరు సహకరిస్తూ, నా నాయకత్వాన్ని సహకరిస్తూ, ముఖ్యంగా గూడూరు గ్రామం, దొంగెన్కపల్లి గ్రామం, అదేవిధంగా దానితో పాటు ఇక్కడ ఉన్నటువంటి అయినా మన అల్లాపూర్ గ్రామం, ఈ 3 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు సుమారు 63 ఎకరాల భూమిని ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. దానికి మొత్తం దానికి 16 కోట్ల 22 లక్షల రూపాయలు మీకు రేపు ఉదయం మొదటి అవర్లోనే మీకు ఆ పేమెంట్స్ అన్ని కూడా ఖాతాలో పడతాయని దీనికి సహకరించినటువంటి నాయకులు, స్థానిక నాయకులు, మా యొక్క పరశురామ్ రెడ్డి గారు మార్కెట్ కమిటీ చైర్మన్ అనునిత్యం రైతులతో మాట్లాడుతూ, అదేవిధంగా PSCS చైర్మన్ యాదవ్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు రైతులతో మమేకమై వాళ్ళందరినీ కూడా ఒప్పించి ఈ విధంగా కన్విన్స్ చేసి, మీ ఇంట్లో ఒక అన్నలాగా, తమ్ముళ్లాగా మీకు భూమి కావాలంటే భూమి ఇస్తామని చెప్పి ఆల్రెడీ కొడంగల్ నియోజకవర్గంలో భూములు 20-25 లక్షల ఎకరం ఇప్పుడు కూడా ఉన్నాయి. పంట వండుతున్నట్టు భూములు ఉన్నాయి. అవి ఎవరో కాదు,
మన సిద్ధాంతి పాలసాని పంతులు వాళ్ళ చుట్టాలు వెంకట్రావు పంతులు అన్నాడు, ఆయన పార్టీ అధ్యక్షుడు. మన సిద్ధాంతి పంతులు చైర్మన్ చేయగానే నాకు ఫోన్ చేశాడు, మా యొక్క సిద్ధాంతికి చైర్మన్ చేశారు సార్, బాగా చేశారు మీరు అని నాకు ఫోన్ చేసిండు. వాళ్ళ పాలెల భూములు ఉన్నాయి అక్కడ చూపించిండు. ఆల్రెడీ పరశురామ రెడ్డి బయటకు వచ్చాడు, ఎవరికి మీకు భూములు కావాలన్నా సరే ఇప్పించే బాధ్యత పరశురామ రెడ్డి పేరు మీద పెట్టినా మీరు ఆయన దొరుకొని పోవాలి. పోయి మీకు ఇక్కడ మంచిగా ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నట్టు భూములు మంది కూడా కాదు, మన పంతుల చుట్టాలే ఉన్నాయాడ, కాబట్టి ఇప్పించే బాధ్యత నాది అన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమం లోపల సిద్ధాంతి పాలసాని పంతులు గారు పిఎస్సిఎస్ చైర్మన్ గా తను రాగానే రైతులకు ఎస్ఐఆర్ ప్రక్రియ ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క ప్రభుత్వం యొక్క ప్రతిష్టకు సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి ఎల్లప్పుడూ తను ఈ యొక్క భూసేకరణ విషయంలో తహసీల్దార్ గారు తీసుకొని వారు ఎప్పటికీ పర్యవేక్షణ చేస్తూ అన్ని గ్రామాలు కూడా పర్యటిస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ శాంతకుమార్ గారు పార్టీ అధ్యక్షులు దోమ మండలం కాబట్టి నువ్వు కూడా బాధ్యత తీసుకోవాలి, పార్టీ అధ్యక్షులుగా ఎవరికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూడాలనే విషయాన్ని తెలియజేస్తూ ఎజాజ్ గారు కౌన్సిలర్, ఇంకా ఈ కార్యక్రమంలో మన కోఆప్షన్ కౌన్సిలర్ గా ఇంజనీర్ గారు, మన వైస్ చైర్మన్ గా మన చిట్యాల పార్టీ అధ్యక్షులు ఇంకా చేయడం జరుగుతుంది. మా స్వగ్రామం మా యొక్క మహేష్ మన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష చైర్మన్ గా ఎన్నిక కావడం జరిగింది. వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ చంద్రయ్య గారు, ఇంకా సర్పంచ్ జాఫర్పల్లి, మా యొక్క అశోక్ జనరల్ సెక్రటరీ జిల్లా పార్టీ, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికి కూడా పేరు పేరుగా మీకు అందరికి కూడా మా చంద్రయ్య కూడా ఇక్కడ ఉన్నారు. మన అందరికంటే ముఖ్యుడు టమాటా లోపల ₹1 టమాటా పంట పండించి కూడా ఈ రోజు ప్రభుత్వం చేయడానికి నేను చేతగా ఉంటా అని చెప్పి రాముని ఎంబడి అంజనేయుడు ఎట్లు నేను కూడా నీ ఎంబడి ఉంటా అని చెప్పి నన్ను ఎప్పటికీ నేను ఏం చెప్పినా సరే కాదనకుండా మా నర్సిరెడ్డి కూడా ముందుకు వచ్చినందుకు వారికి కూడా తప్పకుండా అన్ని విధాలా మేము సహకారం అందిస్తామనే విషయాన్ని తెలియజేస్తూ ఇప్పుడే పాలాది శ్రీనివాస్ కాబోయే డైరెక్టర్ తను కూడా సరైన సమయానికి రావడం జరిగిందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ముఖ్యంగా ఈ యొక్క 16,22,78,000 రూపాయలకు సంబంధించినటువంటి చెక్కులు పత్రాలు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను.